తాను ఓడినా పార్టీ అధికారంలోకి వస్తే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఏ రేంజ్ లో హవా నడిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లోనూ ఇప్పుడు అలాగే ఉంది సిచ్యువేషన్. అయితే అక్కడ మాత్రం మరీ పీక్స్ లోకి వెళ్లిపోయిందట వ్యవహారం. సొంత కార్యకర్తలే ఆత్మహత్యాయత్నం చేసుకునేంతలా రెచ్చిపోతున్నారట ఆ టీడీపీ ఇన్ఛార్జ్. ఇంతకీ ఎవరా అనధికారిక ఎమ్మెల్యే? అసలు అక్కడ ఏం జరుగుతోంది? రగొండపాలెంలో ఎందుకీ రచ్చ? ఇన్ఛార్జిపై తెలుగు తమ్ముళ్ల కోపం దేనికి? పట్టులేని చోట పంతాలెందుకు? వరుస ఓటములతో కూడా తీరుమారని నేతలు. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తే 11 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలిచింది. వాటిల్లో ఒకటి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. 1972 తర్వాత రద్దయిన ఈ నియోజకవర్గం 2009లో ఎస్సీ రిజర్వ్డ్ గా మరోసారి పొడుగు పోసుకుంది. అయితే టీడీపీకి మాత్రం ఈ స్థానం కొరకరాని కొయ్యగానే మారిందట. 4 సార్లు పోటీ చేసినా ఓటమే తప్ప గెలుపు దక్కలేదు. దీంతో ఈసారైనా గెలిచి తీరాలని భావించిన ఆ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. దీనికి కారణం ఇక్కడి నేతల తీరే అన్నది బహిరంగంగా పార్టీ వర్గాలే చెప్పే మాట. అంతర్గత కుమ్ములాటల కారణంగా వరుస పరాజయాలతో ఎర్రగొండపాలెం టీడీపీకి అచ్చిరాని నియోజకవర్గంగా మిగిలిపోయింది. పట్టులేని చోట పంతాలు ఎందుకంటున్నా ఇక్కడి టీడీపీ నేతలు వినడం లేదు. పోనీ ఇక్కడ ఓడినా భారీ మెజార్టీతో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాస్తో కూస్తో కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచనే లేకుండా పోయింది నేతలకు. ఇప్పటికీ అవే పంతాలు అవే పట్టింపులతో పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గూడూరి ఎరిక్షన్ బాబు అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా అభివృద్ధి పథకాల్లో అధికారుల బదిలీ అంశాల్లో సహజంగానే వైసీపీ ఎమ్మెల్యేను మించి ఆధిపత్యం చూపుతున్నారట. ఇది సొంత పార్టీలో సీనియర్లకు నచ్చడం లేదట. బొమ్మరిల్లు ఫాదర్స్ లా తమ మాటే చెల్లుబాటు కావాలని పట్టుబడుతున్నారట. దీంతో టీడీపీ ఇన్ఛార్జికి పార్టీ సీనియర్లకు అస్సలు పడ్డం లేదు. ఏ ఎన్నికైనా ఇక్కడ వలస నేతలే దిక్కన్నట్టుగా తయారైంది టీడీపీ పరిస్థితి. దీంతో వలస నేతల్ని గెలిపిస్తే తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అన్న భయంతో సీనియర్లు ముందుగానే ఓటమి కోసం స్కెచ్ చేస్తారనే టాక్ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మార్కాపురం నుంచి వలసొచ్చి పోటీ చేసిన బూదాల అదితారావుకు 2 సార్లు అదే అనుభవం ఎదురైంది. ఆమె సైడ్ అయిపోవడంతో 2024కు ముందు కనిగిరి నుంచి గూడూరి ఎరిక్షన్ బాబును వలస తీసుకొచ్చింది టీడీపీ హైకమాండ్. అప్పటి నుంచి ఆయన యాక్టివ్ గానే ఉంటున్నా ఎప్పట్లానే సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. దాంతో మళ్లీ పాత ఫలితమే రిపీట్ అయింది. రాష్ట్రమంతా కూటమి గెలిస్తే ఇక్కడ మాత్రం ఫ్యాన్ తిరిగింది. టీడీపీలో ఓసీ వర్గానికి చెందిన డాక్టర్ మన్నె రవీంద్రబాబు ఇక్కడ కీలకంగా ఉన్నారు. నియోజకవర్గం కనుక ఎస్సీ రిజర్వ్డ్ కాకపోయి ఉంటే టికెట్ పక్కాగా ఆయనదే అట. ఆ స్థాయి నేత కాబట్టే ఆయన సిఫార్సు ప్రకారమే అధిష్టానం ఇన్ఛార్జీలని ఖరారు చేస్తోందనే టాక్ ఉంది. దీంతో ఎవరు ఇన్ఛార్జిగా వచ్చినా మన్నె రవీంద్రబాబును కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి. లేదంటే ఇక అంతే సంగతులు అన్నమాట. ఈ పరిస్థితి కారణంగానే టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలవుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. తన ఓటమికి కారణం సీనియర్లే అంటూ ఎరిక్షన్ బాబు కూడా ఫీల్ అవుతున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అనధికారిక ఎమ్మెల్యేగా నియోజకవర్గం పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్నారట. దీంతో ఆయన తీరును వ్యతిరేకిస్తున్న లోకల్ సీనియర్లు హైకమాండ్ కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారట. తాజాగా ఓ కార్యకర్త ఎరిక్షన్ బాబు తమను అస్సలు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఎరిక్షన్ బాబు తమకు అనుకూలంగా కాకుండా వైసీపీ వారికి ఒత్తాస పలుకుతున్నారన్నది స్థానిక టీడీపీ నేతల ఆవేదన. అయితే తనకు సహకరించని వారితో నాకేంటి అవసరం అన్నట్టుగా ఎరిక్షన్ బాబు వ్యవహరిస్తున్నారట. రగొండపాలెంలో టీడీపీ గట్టెక్కాలంటే ముందుగా నేతల మధ్య ఆధిపత్య పోరుకు కళ్ళెం పడాలి. లేదంటే ఎన్నిసార్లైనా ఇదే ఫలితం రిపీట్ అవుతుంది తప్ప మార్పు ఉండదు అన్నది ఇక్కడి క్యాడర్ చెప్తున్న మాట. హైకమాండ్ కలుగు చేసుకుని సీనియర్లకు ఎరిక్షన్ బాబుకు మధ్య బలమైన కనెక్షన్ సెట్ చేస్తుందా లేక ఇలాగే వదిలేస్తుందా అనేది చూడాలి. మరి